హలో మామ. ఇవాళ అయితే నైట్ షిఫ్ట్. మార్నింగ్ 6కి అయితే లేచిపోయి ఫస్ట్ అయితే బ్రష్ చేయడం అయితే కంప్లీట్ చేసేసాను. తర్వాత ఇంకా నా బ్యాగ్ నా హెల్మెట్ తీసుకుని జెప్టోకి అయితే స్టార్ట్ అయిపోయాను. అలా ఇంకా జెప్టో స్టోర్కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా అలా స్టోర్కి రీచ్ అవ్వగానే మన జెప్టో డెలివరీ పార్ట్నర్ యాప్ అయితే ఓపెన్ చేసి ఇంకా 3 అవర్స్కి అయితే స్లాట్స్ అయితే బుక్ చేసుకున్నాను. ఏంటంటే మనం జెప్టోలో ముందైతే స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. స్లాట్స్ అయితే బుక్ చేసుకున్నాక మనమైతే ఆన్లైన్లోకి అయితే చూపిస్తుంది. ఖచ్చితంగా స్టోర్కి అయితే వెళ్ళాకే మనకి జెప్టోలో ఏంటంటే మనకు ఆర్డర్ పడాలన్నా మనం ఆన్లైన్లో చూపించాలంటే ఖచ్చితంగా స్టోర్కి అయితే రీచ్ అవ్వాలి. స్టోర్కి అయితే రీచ్ అయ్యాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకు వచ్చే ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా మనకు వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ అయితే పడడానికి 18 మినిట్స్ అయితే పడింది. డైరెక్ట్ మనం అక్కడ బిన్ దగ్గరికి వెళ్ళి మన ఆర్డర్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇంకా ఆర్డర్ తీసుకోగానే మనం లొకేషన్ అయితే పెట్టేసుకుని లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మనం అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఇవ్వాలి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి అయితే లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా లిఫ్ట్ డోర్లు అయితే తీసాను. లిఫ్ట్ డోర్లు దిగానే ఫస్ట్ ఎక్కడికైతే ఉంది ఆటోమేటిక్గా అయితే లైట్లు వెలిగినవి. అప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ బటన్ నొక్కేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం. మనం ఆర్డర్ ఇవ్వాల్సిన ఫ్లాట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయి ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా ఇచ్చేసి మనం స్టోర్కి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాం. మనమైతే స్టోర్కి రీచ్ అవ్వగానే మనమైతే స్టోర్ దగ్గరికి వచ్చాము. నెక్స్ట్ ఆర్డర్కి రెడీగా ఉన్నామని దాన్ని అయితే స్వైప్ చేసుకోవాలి. ఇంకా సెకండ్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటి మనం ఎవరు చేస్తున్నారు డెలివరీ, మనం చేస్తున్నాం వేరే ఎవరైనా చేస్తున్నారా అనేది మనం వెరిఫై చేసేసుకోవాలి. వెరిఫై అయితే చేసేసుకున్నాక మనకి నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేయాలి. నేనైతే 3 అవర్స్కి అయితే స్లాట్స్ బుక్ చేసుకున్నాను కదండి. 3 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా ఇంటికి రిటర్న్ అయితే అయిపోతున్నా. నాకు ఈ 3 అవర్స్కి ఎంత వచ్చింది, పెట్రోల్కి ఎంత అయింది కూడా చెప్తా. నేనైతే 3 అవర్స్కి 9 ఆర్డర్స్ అయితే వేసానండి. 9 ఆర్డర్స్కి నాకు 232 రూపాయలు వచ్చినాయి. నేనైతే మొత్తం 20 కిలోమీటర్స్ అయితే తిరిగాను. నాకు 20 కిలోమీటర్స్కి 40 రూపీస్కి అయితే పెట్రోల్ అయింది. నేనైతే జెప్టో స్టోర్ నుంచి హౌస్కి అయితే రీచ్ అయిపోయాను. ఇంటికి రాగానే మా వైఫ్ అయితే నా ముందు తెచ్చి ఉప్మా ప్లేట్ అయితే పెట్టేసిందండి. ఉప్మా అయితే ఫాస్ట్గా తినేసాను. ఎందుకంటే నేను ఆల్రెడీ నైట్ షిఫ్ట్ అయితే వచ్చాను. నేను ఇప్పుడైతే పడుకుని మళ్ళీ 4కి అయితే ఈవినింగ్ డ్యూటీకి అయితే వెళ్ళాలి. సో అందుకని త్వరగా తినేసి త్వరగా అయితే పడుకున్నాను. మళ్ళీ 1 గంటన్నరకి అయితే లేచి లంచ్ అయితే చేసానండి ఫాస్ట్గా. అలా నిద్ర మొత్తం తోలుతా తినేసాను. తినేసి అయితే మళ్ళీ పడుకున్నాను. ఇంకా 4 o'clock అయితే అయిందండి. 4 o'clock అయితే లేచిపోయి ముందు అద్దం కాడికి వెళ్ళి గడ్డం అయితే చెక్ చేసుకున్నాను. గడ్డం అయితే ఎక్కువగానే ఉందని వెంటనే క్లీన్ షేవ్ అయితే చేసుకున్నాను. ఏంటంటే మా కంపెనీ రూల్స్ ప్రకారం గడ్డం అయితే చాలా క్లీన్గా నీట్గా ఉండాలన్నమాట. షేవింగ్ చేసుకోవడం అయిపోగానే స్నానం అయితే చేసి రెడీ అయితే అయిపోయానండి. నేనైతే 5 o'clock ఇలా డ్యూటీకి అయితే రీచ్ అయిపోవాలి. నేనైతే వర్క్ ప్లేస్కి ఎగ్జాక్ట్ 5 కల్లా అయితే రీచ్ అయ్యాను. ఇంకా పైకి అయితే వెళ్ళిపోవాలి. 3rd ఫ్లోర్లో ఉంటుంది మా సినీ పోలీసు. లిఫ్ట్ అయితే ఖాళీ లేదండి. ఇంకా వెయిట్ చేయడం ఎందుకని, ఇప్పటికే 5 అయిపోయిందని మొత్తం 3rd ఫ్లోర్ దాకా అయితే స్టెప్స్ మీద అయితే వెళ్ళిపోయాను. ఇంకా 3 ఫ్లోర్స్ ఉన్నాను కానీ ఎల్జీతో కలిపి మొత్తం 5 ఫ్లోర్స్ ఉంది. ఆయుస్మ అయితే వచ్చేస్తుంది. ఇంకా మా కంపెనీ యూనిఫామ్ అయితే వేసుకుని రెడీ అయితే అయిపోయానండి. నైట్ డ్యూటీ కాబట్టి నేను రాగానే ఫస్ట్ అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లైట్స్ అయితే ఆన్ చేయాలండి. లైట్స్ అయితే ఆన్ చేసాక ఈ ఈఎస్పీ రూమ్ అండి. ఇది ఈఎస్పీ రూమ్లో హీట్ అవ్వకుండా 2 ఏసీలు అయితే ఉంటాయి. 2 ఏసీల్లో ఫస్ట్ అయితే ఆన్లో ఉన్న ఏసీని ఆఫ్ చేసి ఆఫ్లో ఉన్న ఏసీని అయితే ఆన్ చేయాలి. 1 by 1 యూజ్ చేస్తాం అన్నమాట. అయితే యూపీఎస్ రూమ్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయాక ఆర్ఓ ప్లాంట్కి అయితే వచ్చేయండి. ఆర్ఓ ప్లాంట్ ఏంటంటే మనం ఆటోమేటిక్గా బ్యాక్ వాష్ అయితే చేయాలి. బ్యాక్ వాష్ చేస్తే మొత్తం ఆర్ఓ ప్లాంట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతాయి. ఆర్ఓ ప్లాంట్ అయితే బ్యాక్ వాష్ అయితే చేసేసానండి. ఇంకా కంప్లీట్ అయిపోయింది బ్యాక్ వాష్ అయితే. ఇంకా రాగానే నేను చేయవలసిన వర్క్ అయితే అయిపోయాక అలాగే సూర్య మూవీ ఆడుతుందని అలా స్క్రీన్లోకి వెళ్ళి ఒక లుక్ అయితే వేసానండి. మా భయం అందరికీ మళ్ళీ మార్నింగ్ 6కి అయితే వెళ్తాను. నా డ్యూటీ అయ్యేటప్పటికి 4 అయితే అవుతుంది. సో మీరు అప్పటికి అందరూ పడుకుంటారు కాబట్టి నేను ఇప్పటిదాకా అయితే వీడియో తీస్తున్నాను. నా వర్క్ అయ్యేటప్పుడు 4 అవుద్ది. నేను మళ్ళీ వెళ్ళి 2 hours పడుకుని మళ్ళీ మార్నింగ్ 6 కల్లా
లెగ్సీ జెప్టోకి అయితే వెళ్ళాలి. సరే మామ బాయ్. మళ్ళీ మార్నింగ్ 6కి అయితే కలుద్దాం.